చందమామ కథలకు స్వాగతం. ఈనాటి మన కథ అన్నదమ్ములు. అనగనగా ఒక ఊళ్ళో రామయ్య, సోమయ్య అని ఇద్దరు అన్నదమ్ములు ఉండేవాళ్ళు. రామయ్య పెద్దవాడు, తెలివిగలవాడు. సోమయ్య చిన్నవాడు, అమాయకుడు. రామయ్య భార్య భాగ్యవంతుల బిడ్డ, అందుచేత గర్వంగా ఉండేది. సోమయ్య భార్య బీద ఇంటి పిల్ల, అందుచేత కొంచెం అణుకువగా ఉండేది. రామయ్య తన తెలివితేటలన్నీ తమ్ముడి మీద ఉపయోగించి అతని ఆస్తి కాజేసి తాతల నాటి చిన్న పాత ఇల్లు, 4 ఎకరాల మెట్టచేను మాత్రం అతనికి ఇచ్చాడు. పెద్ద మేడ, మిగతా ఆస్తి అంతా తను ఉంచుకున్నాడు. పాపం సోమయ్య దాంతోనే తృప్తిపడి కష్టపడి చేను దున్నుకుంటూ వచ్చిన దాంట్లో తను కొంత తిని మిగతాది ధర్మం చేస్తూ ఉండేవాడు. ఇలా ఉండగా ఒకనాటి రాత్రి ఎవరో సన్యాసి రామయ్య ఇంటికొచ్చి తలుపు తట్టాడు. రామయ్య వచ్చి కిటికీ తెరిచి, "ఎవరు నువ్వు? ఎందుకు ఈ అర్ధరాత్రప్పుడు తలుపు తట్టావు?" అని గద్దించాడు. అప్పుడు సన్యాసి, "బాబు, నేను సన్యాసిని. రామేశ్వరం పోతూ ఇటొచ్చాను. ఈ రాత్రి నాకు కొంచెం తిండి పెట్టి పడుకోనివ్వండి. ఉదయాన్నే వెళ్ళిపోతాను" అన్నాడు. "ఏంటి, మా ఇంట్లో వల్ల కాదు, పో. అదిగో ఆ ఎదురుగానే ఉన్నాడు షావుకారు, వాడి దగ్గరికి పో. దోవన ఏ సన్యాసి పోతున్నా పిలిచి అన్నం పెడతాడు" అన్నాడు రామయ్య. యోగి పోయి సోమయ్య తలుపు తట్టాడు. సోమయ్య వచ్చి తలుపు తెరిచి సన్యాసిని ఇంట్లోకి తీసుకుపోయి భార్యతో చెప్పి అన్నం పెట్టించాడు. సన్యాసి భోజనం చేసిన తర్వాత సోమయ్య ఆయనకి పక్క వేసి అతను నిద్రపోయిందాకా విసురుతూ కూర్చున్నాడు. సన్యాసి హాయిగా నిద్రపోయి ఉదయాన లేచి వెళ్ళేటప్పుడు సోమయ్యను అతని భార్యను పిలిచి, "మీకు 3 వరాలు ఇస్తాను, కోరుకోండి" అన్నాడు. సోమయ్య, "స్వామి, నాకు 4 ఇంటికి వస్తే ఉండటానికి పెద్ద ఇల్లు, బీదలకు ఎంత ధర్మం చేయడానికైనా చాలిన డబ్బు ఇవ్వండి, అది చాలు" అన్నాడు. సోమయ్య పెళ్ళం, "స్వామి, నాకేమీ వద్దు, ఇతరులకు లేదనకుండా ధర్మం చేయడానికి నాకు బుద్ధి పుట్టించు" అని 2వ వరం అడిగింది. ఇక 3వ వరంగా సోమయ్య, "స్వామి, మాకు ఎప్పుడు ఇతరులకు మేలు చెయ్యాలనే బుద్ధి ఉండేటట్టుగా వరమివ్వండి" అని అడిగాడు. సన్యాసి చిరునవ్వి నవ్వి వెళ్ళిపోయాడు. మర్నాడు ఉదయాన రామయ్య లేచి చూసేసరికి అతని ఇంటి ముందు పెద్ద మేడ ఉంది. రామయ్య దబదబ పెళ్ళాన్ని పిలుచుకొని మేడ దగ్గరికి పరిగెత్తాడు. ఆ మేడలో అతని తమ్ముడి భార్య ఉన్నారు. రామయ్య ఇది ఎలా వచ్చిందని తమ్ముణ్ణి అడిగాడు. సోమయ్య రాత్రి జరిగిందంతా పూసుగుచ్చినట్లు చెప్పాడు. ఇక రామయ్య పెళ్ళానికి కడుపు ఉబ్బరం ఆగలేదు. మొగుణ్ణి గుర్రం ఎక్కిపోయి సన్యాసిని పట్టుకురమ్మని బలవంత పెట్టింది. అతన్ని పిలుచుకొస్తే రాజులాగా చూస్తానని హామీ కూడా ఇచ్చింది. రామయ్య గుర్రం వేసుకుని వెళ్ళాడు. కొంత దూరం పోయే వరకు సన్యాసి కనిపించాడు. రామయ్య రొప్పుతూ, "స్వామీజీ, రాత్రి మా వల్ల చాలా నేరం జరిగింది. ఈ మాట మా ఇంటికి రండి, మిమ్మల్ని రాజులాగా చూస్తాము. నా భార్య కూడా మిమ్మల్ని తీసుకురమ్మన్నది" అని బ్రతిమాలాడు. "బాబు, ఏదో నా దోవన నేను తీర్థయాత్రలకు పోతున్నాను, నేను రాలేను" అన్నాడు సన్యాసి. "అలాగైతే ఎట్లా స్వామి, నా భార్య ఊరుకోదు. మీరు రాకపోతే కనీసం మా తమ్ముడికి ఇచ్చిన 3 వరాలైనా ఇచ్చి వెళ్ళండి" అన్నాడు రామయ్య. సన్యాసి రామయ్య వదలడని అనుకుని, "సరేలే, నువ్వు కోరుకున్న 3 కోరికలు సిద్ధిస్తాయి" అన్నాడు. రామయ్య పట్టరాని సంతోషంతో గుర్రాన్ని మరీ వేగంగా పరిగెత్తిస్తూ ఇంటి వైపుకు బయలుదేరాడు. గుర్రం నోటి వెంట నురగలు కక్కుతూ భూమి మీద కాళ్ళు ఆనకుండా దౌడు తీస్తున్నది. ఇంతలో రామయ్యకి ఒక దుర్బుద్ధి పుట్టింది. గుర్రం ఇంత త్వరగా పరిగెత్తుతున్నదే, ఒకవేళ చచ్చిపోతే ఎట్లాగా అనుకున్నాడు. అనుకోవటంతోనే గుర్రం ధామ్ అని కింద పడి చచ్చింది. రామయ్య గుర్రంతో పాటు కింద పడ్డాడు. అతనికి గుర్రాన్ని వదిలిపెట్టి వెళ్ళడానికి బుద్ధి పుట్టలేదు. అయినా ఏం చేస్తాడు, వెళ్ళక తప్పదు. గుర్రం చావనే చచ్చింది. ఈ జీను వదిలిపెట్టడం ఎందుకా అని దాన్ని మోసుకుని నెత్తిని పెట్టుకుని బయలుదేరాడు. కొంత దూరం వెళ్ళేసరికి అతనికి జీను బరువేసింది. పెళ్ళం మాటలు విని ఇంత దూరం వచ్చినందుకు అతను విసుక్కున్నాడు. విసుక్కుని,
నన్ను యోగి కోసం పంపి తను హాయిగా ఇంటి దగ్గర కూర్చుంది. ఈ జీను దాని నెత్తిన ఉంటే తెలిసేది నా కష్టం అని అనుకున్నాడు. అతను అనుకోవటం ఏమిటి, ఆ జీను మాయమవటమేంటి, ఒకేసారి జరిగిపోయాయి. రామయ్య 3 2 వరాలు ఇలా ఊరికే పోగొట్టుకుని కాళ్ళు ఈడ్చుకుంటూ ఇంటికి వచ్చాడు. ఇంట్లో పెళ్ళం కూర్చుని ఉన్నది. ఆమె నెత్తి మీద జీను. ఆమె రామయ్యను చూడగానే మండిపడుతూ, ఏమిటిది, ఎట్లా వచ్చింది నీ జీను నా నెత్తి మీదకి అని అడిగింది. రామయ్యకప్పుడు తను అనుకున్న మాట జ్ఞాపకం వచ్చింది. జరిగిన పొరపాటేదో జరిగిపోయింది. నువ్వు ఓర్పుగా జీను మోస్తూ ఉండు. మన దగ్గర ఇంకో వరం మిగిలి ఉన్నది. దీంతో మనం ఏదైనా మంచి వరం కోరుకుని ధనవంతులమయ్యి హాయిగా ఉందాం అన్నాడు. ఆ మాటలు వినే వరకు అతని పెళ్ళం మండిపడింది. నువ్వు నీ డబ్బు పోయి గంగలో పడండి, ముందు నా నెత్తి మీద జీను దించు, లేకపోతే బాగుండదు చెప్తున్నాను అన్నది. పాపం రామయ్య పెళ్ళానికి భయపడి జీను ఊడిపోవాలి అని కోరుకున్నాడు. జీను ఊడి కింద పడింది. చూశారా, రామయ్య దుర్బుద్ధితో ఇంత కష్టపడి తెచ్చుకున్న 3 వరాలు ఇట్లా మట్టిలో కలిసిపోయాయి. దురాశ దుఃఖానికి చేటు అన్న విషయం ఈ కథ ద్వారా మన పిల్లలకి వివరించగలగాలి. ఈ చందమామ కథ 1947 8వ నెలలోనిది. ఈ సంచికలోనే రాజుగారు దోమగారు అని పిల్లలు సరదాగా పాడుకునే ఒక పాట ఉంది. అది కూడా మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఈ పాట నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. రాజుగారి ముక్కు మీద దోమ కుట్టింది, రాజ్యంలో ప్రజకంతా హడలెత్తింది. సామంతులు, సర్దార్లు, బంట్లు, సైన్యాధిపతులు కత్తులతో ఈటెలతో కథనానికి లేచినారు. కత్తులతో నరకలేక, ఈటెలతో పొడవలేక సర్దార్లు సామంతులు చల్లచల్లగా జారినారు. తిరిగి తిరిగి దోమ మళ్ళీ రాజు కడకే వచ్చింది, జనమంతా చూస్తుండగా ముక్కు మీద వాలింది. జనమంతా విస్తుపోయి నోళ్లు తెరిచి చూస్తుంటే బంటొక్కడు బుద్ధిశాలి పరిగెత్తును రాజు కడకు. ఏమరుపాటుగా నుండిన దోమను గురిచూచివాడు రాజుగారు ముక్కు మీద చేతి కొద్ది గుద్దినాడు. ఆ దెబ్బకి రాజుగారు హరిహరి అని అరిచినారు. ఆ దెబ్బకి దోమగారు హరహరమని వాలినారు. బంటు సేవ బంటు చేవ ప్రజలంతా మెచ్చినారు. తక్షణమే రాజతణ్ణి తన మంత్రిగా చేసినాడు. మరిన్ని చందమామ కథల కోసం నా ఛానల్లో చందమామ కథలు ప్లేలిస్ట్ని విజిట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి.